అడక్కడక్క మా వారు ఫోన్ చేసి ఏమైనా తింటావా అని అడిగారు. నాకు సరిగ్గా వినపడక ఏంటి అన్నాను. అదే ఏమైనా తింటాక తీసురానా అని అన్నారు. ఆయనంతలా అడిగితే మనం ఎందుకు కాదంట, సరే తీసురా అన్నాను. ఇంట్లో ఏం వండకు మరి అని చెప్పారు. ఎప్పుడైనా అడిగినా ఇంట్లో వండుకొని తిను అనే మనిషి ఇవాళ నేను తెస్తాను అనేసరికి నా బుజ్జిబుర్ర ఆలోచించడం మొదలు పెట్టింది. అలా ఆలోచించలోపే తెచ్చి చేతిలో పెట్టారు. ఇంకా ఆ స్మెల్ కి నా బుజ్జిబుర్ర ఆలోచించడం మానేసి ప్లేట్ తీసుకుని తిని తొందరగా అని చెప్పింది. అలా తినేసరికి టేస్ట్ తో మాటలు రాలేదనుకోండి. మా వారు బగారా రైస్, చికెన్ షార్వా, చికెన్ ఫ్రై, అలానే చికెన్ లాలీపాప్స్ తెచ్చారు. శుభ్రంగా అలా కడుపుకైతే పట్టించా. ఈ ఫుడ్ అంతా చూసి నువ్వేంటి ఇలా తింటున్నావు అని అనుకోవాకండి. మా వారు తెచ్చిన ఫుడ్ 3 మెంబర్స్ కి అయితే సరిపోయింది. అలా మా ఫ్యామిలీ మొత్తం అయితే తిన్నాం మేము. దాంట్లో చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. అలానే చికెన్ లాలీపాప్స్ నా ఫేవరెట్, నా కోసం అయితే తెచ్చారంట. శుభ్రంగా తినేసి ఎందుకని ఇలా ఇన్ని తెచ్చావు అని అడిగాను. నా ఫేస్ కెళ్ళి చూసి నవ్వుతున్నారు. చెప్పమంటే నవ్వుతావేంటి అని అడిగాను. ఇక్కడ కొత్తగా బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశారు, ఫ్రెండ్లీ బడ్జెట్ కి ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు. అయితే నా కోసం తలేదా, నా మీద ప్రేమతో తెచ్చావని అనుకున్నానుగా అని అన్నాను. ఫ్రెండ్లీ బడ్జెట్ అయినా నీ కోసమే తెచ్చింది అని అన్నారు. సర్లే ఇంక కవర్ చేయడం ఆపేసి అని చెప్పాను. చికెన్ లాలీపాప్ అలా నోట్లో పెట్టుకోవాలి, ఇలా ఊడి కింద పడిపోయింది. ఇంత తినిన తర్వాత థమ్స్అప్ కూడా తాగాలిగా. అలా థమ్స్అప్ తాగిన తర్వాత నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అవ్వగానే 2 పేస్ట్రీ కేక్స్ అయితే ఆర్డర్ పెట్టారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మళ్ళీ ఇదేంటి అని అడిగాను. జొమాటోలో కూపన్స్ ఉన్నాయిలే నువ్వు కానీ అని చెప్పారు. మీ హస్బెండ్స్ కూడా ఇలానైనా కామెంట్ చేయండి. మా ఇతాంష్ ఫుడ్ కి అయితే ముందు ఉన్నాడు కానీ ఇలా చాక్లెట్స్ కేక్ అయితే ముందే వచ్చి నుంచుంటాడు. నేను ఏదో వీడియో తీసుకుంటుంటే ఆ కేక్ పై ఉన్న క్రీమ్ మొత్తం కొద్దిగా చేత్తో కడుపులోకి ఇస్తాడు. మళ్ళీ నేను ఏమైనా అంటానేమో అని చెప్పి ఐస్ చేయడానికి కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాడు. చూడండి ఒకసారి. కేక్ అయితే వద్దంట, క్రీమే కావాలంట బాబుకి. మీ ఇంట్లో మీ పిల్లలు హస్బెండ్స్ అందరూ ఇలానే ఉంటారా, లేకపోతే మా ఇంట్లోనే ఇలా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. కామెంట్ చేయండి. అలానే చివరి వరకు వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.